విశాఖ సౌత్ నియోజకవర్గం 41వ వార్డులో నీరు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాలకులు అధికారులు పట్టించుకోకపోవడం రోజురోజుకు సమస్య తీవ్రమవుతూ ఉండటంతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. వారి ఇబ్బందులను గమనించిన వైఎస్ఆర్సీపీ నేతలు కోడుగుడ్ల శ్రీధర్, కోడుగుడ్ల పూర్ణిమ జేఎన్యూఆర్ఎం హౌసింగ్ కాలనీ వాటర్ ట్యాంకులను ఏర్పాటు చేశారు. సొంత నిధులతో 14 ట్యాంకులను పెట్టించారు. కూటమి ప్రభుత్వం ప్రజల తాగునీటి సమస్యను కూడా పరిష్కరించలేకపోతోంది అని ఫైర్ అయ్యారు వైఎస్ఆర్సీపీ నేతలు. 41 వార్డులోని జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీలోని ప్రజలందరూ కూడా వాళ్ళకి నీళ్ళకి ఇబ్బంది అవుతుంది, ట్యాంక్స్ పాడైపోయాయి అని చెప్పి మా దగ్గరికి రావడం జరిగింది. వాళ్ళకి ఈరోజు 2 ట్యాంకులు మా సొంత నిధులతో ఇవ్వడం జరిగింది. అలాగే ఈ 2 కాకుండా మొత్తం జేఎన్ఆర్ కాలనీలోని మేము మొత్తం కూడా ఈ రోజుతో కలిపి 14 ట్యాంకులు మా సొంత నిధులతో ఇవ్వడం జరిగింది. ఎందుకంటే నీళ్ళు అనేది ప్రతి ఒక్కరికి చాలా అవసరమైనది కనుక మరి ఒక రోజు మొదలైందంటే అది నీటితోనే మొదలవుతుంది. మరి వాళ్ళు ఎవరూ కూడా వార్డులో ఇబ్బంది పడకూడదు, వాళ్ళకి నీళ్ళ సమస్య ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈరోజు వాళ్ళకి ట్యాంక్స్ ఇవ్వడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.